ఈ ఎలక్షన్లో వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డికి ఈ ఓటమి చూసిన తర్వాత ఆంధ్ర ప్రజలు ఒక సిద్ధాంతాన్ని బయటకు తీసుకొచ్చారు. అదే కర్మ సిద్ధాంతం. కర్మ అనేది ఎలా మొదలవుతుంది, మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది అనేది ఆంధ్ర ప్రజల మాట. ఇక్కడ ఒక విషయం, రామకృష్ణారెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ వైసీపీ ప్రభుత్వం చేతుల్లో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చారు. మరి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఈ కర్మ సిద్ధాంతం వైసీపీ వాళ్ళకి వెళ్తుందా? ఇక్కడ మీకు ఒకటే, ఎప్పుడు ప్రజలు ఇవాళ వైసీపీని ఎందుకు తిరస్కరించారు అంటే, ప్రజలు కక్షలు కార్పణ్యాలు వాటిని ఆమోదించరు. ఇక్కడ రెండు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కార్యకర్తలు కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతో ఉంటారు, ప్రజలు అది ఉండకూడదు అనుకుంటారు. మీరు ఇవాళ కాదు, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ రోజులు గుర్తు తెచ్చుకోండి. ఎమర్జెన్సీ అమలు చేసి ఆ రోజు ప్రతిపక్ష నేతలందరినీ ఆవిడ జైల్లో పెట్టి తను ఏకపక్షంగా ఎన్నిక కావాలని 1 సంవత్సరం సమయం ఉన్నా ముందుకు వచ్చి ఎన్నికలు జరిపించుకుంటే ఆవిడ్ని చిత్తుగా ఓడించారు, జనతా పార్టీని గెలిపించారు ఆ రోజు. అదే జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరలా ఇందిరాగాంధీ గారిని అదే విధంగా ఇబ్బందులు పాలు చేస్తే 2 సంవత్సరాల్లో మరలా జనతా ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇందిరాగాంధీ గారికి మళ్ళీ అధికారం అప్పగించారు. అంటే మీడియా లేని రోజులు, కమ్యూనికేషన్ లేని రోజులు, ఆ రోజుల్లోనే ప్రజలు ఆ విధమైన తీర్పునిస్తే ఇవాళ కూడా ప్రజలు ఆ విధంగానే తీర్పు ఇచ్చారు. ఆ రోజు ఎమర్జెన్సీ ప్రకటిత ఎమర్జెన్సీ, ఈ గత 5 సంవత్సరాలు అప్రకటిత ఎమర్జెన్సీ, దీన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. అంచేత అదే పొరపాటు మేము చేయడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనగానే, వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే 5 సంవత్సరాల అభివృద్ధిని పక్కన పెట్టి కక్షా కార్పణ్యాలకు తెరదీసిన వైసీపీకి ఇంత సింపుల్గా మీరు చాలా మంచి స్వభావంతో చంద్రబాబు నాయుడు గారితో మొదలుకొని ప్రతి ఎమ్మెల్యే కూడా అవసరం లేదండి, మాకు అభివృద్ధి ముఖ్యం అండి, అవసరం ఏంటిది, ఇంత మంచి స్వభావం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన ఆదేశాల నుంచి వచ్చిందా, లేదు తెలుగుదేశం పార్టీ ఎజెండా అయ్యాదా? ప్రజల ఎజెండాయే నాయకుల ఎజెండా అవుతుంది. ప్రజలు ఇవాళ అదే ఎజెండాతో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, కూటమికి అధికారం ఇచ్చారు. కక్షలు కార్పణ్యాలకి పాల్పడ్డాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారు. ఈ నియోజకవర్గంలో మూలారెడ్డి గారు మొట్టమొదటిసారిగా 83లో పోటీ చేసినప్పుడు మాత్రం 23,000 మెజార్టీ వచ్చింది. తర్వాత ఎప్పుడు చాలా నేరోగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలవడం జరిగింది. అటువంటిది మరలా ఇవాళ 20,000 మెజారిటీ ఇచ్చారంటే ప్రజలు సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన అరాచకానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. నన్ను పెట్టిన ఇబ్బందులకి ఆయనకి వ్యతిరేకంగా నాకు మద్దతు ఇచ్చారు. అటువంటిది మరలా మేము అదే పద్ధతిలో ముందుకెళ్తే దాన్ని ప్రజలు ఆమోదించరు. ప్రజలకి ఇవాళ 5 సంవత్సరాల అభివృద్ధి ఆగిపోయింది. 5 సంవత్సరాలు సాగునీటి రంగం తీసుకున్నా, రోడ్లు తీసుకున్నా, మరి ఏ ఇతర రంగాన్ని తీసుకున్న సంక్షేమ రంగం కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి సుపరిపాలన అందించాలి అనే లక్ష్యంతో వాళ్ళు మేము ముందుకెళ్తా ఉన్నాం. అనపర్తి నియోజకవర్గం నుంచి మేము ట్రావెల్ చేసి వస్తూ ఉంటే మీ ఇంటర్వ్యూ కోసం రోడ్లు చూస్తుంటే మాకు చాలా జాలేసింది. ఇంత అధ్వానమైన స్థితిలో రోడ్లు ఉన్నాయి అన్నట్టు అనిపించింది. మీ ముందు చాలా పెద్ద పెద్ద సవాళ్ళు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఇన్ని సవాళ్ళు మీరు పూర్తి చేయగలరా? నేను నా ప్రయాణం గెలిచిన 4వ రోజు నుంచే మొదలుపెట్టా. గెలిచి ఇంకానే ప్రమాణ స్వీకారం చేయకుండానే ఈ రోడ్లను ఏ విధంగా చేయాలనే దానిపైన దృష్టి సారించా. మొట్టమొదటగా 4వ తారీఖు రిజల్ట్స్ వస్తే 9వ తారీఖునే నేను R&B అధికారులతో సమావేశం అవడం, ముఖ్యంగా మీరు వచ్చిన రోడ్డు కెనాల్ రోడ్డు ఏదైతే ఉందో, కెనాల్ రోడ్డు సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలనే దిశగా దృష్టి సారించా. మొట్టమొదటిగా నాకు వచ్చిన ఆలోచన, ఇది దాదాపుగా 500 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఆ రోడ్డుని పూర్తి చేయలేం. అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా కావాలి. నేను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన రోజునే మొట్టమొదట నా ఎజెండా కెనాల్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటానని స్పష్టం చేశాను. అదేవిధంగా దీన్ని కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేసి
కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసే దిశగా ఒక ఆలోచన చేశా, అధికారులతో మాట్లాడా. అదేవిధంగా నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడా. కానీ ఇక్కడున్న అడ్డంకి ఏంటంటే ఈ రోడ్డుకు ఒక పక్కన కెనాల్, సామర్లకోట కెనాలు, రెండో పక్కన రైల్వే ట్రాక్ 10 మీటర్లు దాటి వెడల్పు చేయడం సాధ్యం కాని పరిస్థితి. అందువల్ల నాకు అధికారుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నేషనల్ హైవేస్ గైడ్లైన్స్లో ఇది ఫిట్ అవుతుందా లేదా అనేది ఒకటి ఇచ్చింది. కానీ డిస్క్రిప్షన్ పవర్స్ మినిస్టర్ గారికి ఉంటాయి కాబట్టి అది ఒక ఆలోచన. అది కొద్ది సమయం పట్టే ప్రతిపాదన. ఈ లోపుగా తక్షణం ప్రయాణికుల అవసరం తీర్చాలి. రైడింగ్ సర్ఫేస్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా ముందు స్మూత్గా ట్రాఫిక్ వెళితే తర్వాత దాన్ని ప్రతిపాదన చేద్దామనే ఉద్దేశంతో ఈ 20 రోజులుగా చీఫ్ ఇంజనీర్ స్థాయిలో వీళ్ళతో మాట్లాడి మొట్టమొదటగా తాత్కాలిక మరమ్మతుల కింద కెనాల్ రోడ్డుకి 5,70,00,000 రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. పని ఒక వారం రోజుల్లో మొదలు పెడతారు. ఆ విధంగా మొత్తం మొదలుపెట్టాం. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో అసమర్థత, అటు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇటు ఎమ్మెల్యేల వరకు అసమర్థత ఏ విధంగా ఉందానికి ఉదాహరణ రంగంపేట దొంతమూరు, రంగంపేట సింగంపల్లి 2 రోడ్లు ప్రధానమైన రోడ్లు రంగంపేట మండలంలో. రంగంపేట గ్రామంలో అసలు పాదచారులు కూడా నడవలేని పరిస్థితిలో రోడ్డు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పీకే టీం ఉంది. పీకే టీము వాళ్ళు ఒక సలహా ఇచ్చారు, కనీసం నియోజకవర్గంలో ఒక 5 రోడ్లు డెవలప్ చేస్తే తప్పించి ప్రజలు మనకు అనుకూలంగా లేరు అంటే పీకే టీం నివేదికల ఆధారంగా ఆ 2 రోడ్లు కూడా మంజూరు చేశారు. టెండర్స్ అయినాయి, కాంట్రాక్టర్ల ఏజెన్సీలు ఫిక్స్ అయినాయి. కానీ ఇక్కడ ఎమ్మెల్యే అసమర్థ. వాళ్ళు అడిగింది ఒకటే, చాలా పెండింగ్ ఉండిపోయింది కాంట్రాక్టర్స్కి. మేము మళ్ళీ ఇవాళ ఈ వర్క్ చేస్తే మా బిల్స్ వస్తాయా రావా అని వాళ్ళకి సంశయం. నెక్స్ట్ క్వశ్చన్ అది. ఆ సంశయంలో కాంట్రాక్టర్లు పని చేయకుండా వదిలేస్తే మరి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గారు కూడా దాన్ని పట్టించుకోకపోతే ఆ అగ్రిమెంట్ పీరియడ్ కూడా అయిపోయి నిధులు మురిగిపోయే పరిస్థితి వచ్చింది. నేను మొదటి సమావేశంలో ఆ 2 రోడ్ల గురించి ప్రస్తావించినప్పుడు అధికారులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు ఆ కాంట్రాక్టర్లు ఇద్దరిని పిలిపించడం, వాళ్ళ సమస్య తెలుసుకోవడం, ఇంజనీరింగ్ చీఫ్తో సమావేశం అవడం, ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర ఈ 2 రోడ్లు చేయించి వాళ్ళ పేమెంట్లకి నేను హామీ పడతాను అని ఆయన దగ్గర మాట్లాడడం, తదుపరి ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడడం, వారిద్దరిని మరలా పిలిపించి కాంట్రాక్టర్లు ఇద్దరిని, మీ ఇద్దరికీ నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా, పాత విషయాలు నాకు తెలియవు కానీ ఈ విషయాలు మీరిద్దరూ చెయ్యండి, మీకు బిల్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని. అప్పటికే అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయింది. మళ్ళీ చీఫ్ ఇంజనీర్ దగ్గరికి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అగ్రిమెంట్ పీరియడ్ పంపించి ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం మంజూరు చేయించి ఇప్పుడు పని మొదలుపెట్టించారు. అదేవిధంగా సాగునీటి రంగం. సాగునీటి రంగం 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యంగా మాకు ఇక్కడ 2 ప్రధాన కాలువలు, సామర్లకోట కెనాల్, కాకినాడ కెనాల్. కాకినాడ కెనాల్ పైన దాదాపు 50,000 ఎకరం ఆయకట్టు ఉంది. బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి, అన్నీ వీటితో ఉండిపోయినాయి. ఎక్కడా వాటర్ ఫ్లో లేదు. హాయిగా కాలువలపైన నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి కనిపించింది. నేను ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు, ఆకుమళ్ళు వేస్తున్నాం, నీరు లేదు అని. ఇరిగేషన్ అధికారులను పిలిచా, వారికి 3 నెలలుగా జీతాలే లేవని చెప్పారు. ఆ పరిస్థితిలో మా కాంట్రాక్టర్లకి బిల్లులు లేవు, మాకు శాలరీస్ లేవు, కనీసం మా మెయింటెనెన్స్ కూడా ఆఫీసులో డబ్బులు లేని పరిస్థితి ఉంది అన్నారు. పరిష్కార మార్గం ఏంటి అని ఆలోచన చేసి ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో మాట్లాడి ఉపాధి హామీ కూలీలతో ఆ వీడి తీయించే కార్యక్రమం చేపట్టాం. 3 రోజుల పాటు కాకినాడ కెనాల్ కానీ సామర్లకోట కెనాల్లో కానీ రోజు 1,500 మంది పనిచేసి 3 రోజుల పాటు చాలా వరకు ఒక 70% వీడి తొలగించారు. అదే విషయాన్ని మరి మేము ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకి ముఖ్యమంత్రి గారు విందిచ్చారు. ఆ విందు సమయంలోనే ప్రస్తావించి ఇమీడియట్గా గోదావరి డెల్టాలో వీడ్ రిమూవల్ చేయకపోతే ఆకుమళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటే, మళ్ళీ మరుసటి రోజు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారితో కూడా చెప్తే ముందుగా గోదావరి డెల్టాకి 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మంజూరు చేసి ఫస్ట్ వీడ్ రిమూవల్ చేయాలి, అదేవిధంగా ఎక్కడైనా డీసిల్టింగ్ చేయాల్సిన విషయాలు కానీ ఎక్కడైనా సర్వీసులు పాడే ఇబ్బందుల్లో ఉంటే
ఇమీడియట్గా కొంత డబ్బు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసి ఆ పనులు చేపట్టి ముందు ఈ ఖరీఫ్కి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఒక ప్రతిపాదన ముందుకు నడిచింది. అది ఫ్రూట్ఫుల్గా బయటకు వచ్చింది. అదేవిధంగా మరొక పక్క మాకు రంగంపేటలో లిఫ్ట్ ఇరిగేషన్స్, చాగల్నాడు లిఫ్ట్ ఇరిగేషను, వెంకటనగరం, పుష్కర 3 ఉన్నాయి. మాకు ప్రధానమైంది చాగల్నాడు. 23,000 ఎకరాలు ఆయకట్టుకి అది నీరు అందివ్వాలి, కానీ వాళ్ళు 2,800 ఎకరాలకు మాత్రం ఇస్తుంది. వెంకటనగరం నుంచి కొంత సపోర్ట్ తీసుకుంటున్నాం, 6,000 ఎకరాలు వస్తుంది. ఒక 2,300 ఎకరాలు పుష్కర్ నుంచి వస్తుంది. కానీ ఈ కెనాల్స్ ఏవైతే ఉన్నా అన్నీ సిల్టప్ అయిపోయినాయి. అక్కడ కూడా రకరకాల పిచ్చి మొక్కలు మొదటికి జంగిల్ పెరిగి వాటర్ వెళ్ళిన పరిస్థితి వచ్చింది. చాగల్నాడు డీఫంక్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఒక పంపు తప్పించి 2 పంపులు పనిచేయట్లేదు. దానికి ఎస్టిమేట్ వేసి అప్పుడే 3 సంవత్సరాల నుంచి అధికారులు తిరుగుతూ ఉన్నారు. దాదాపు ఇవాళ 9 కోట్లు అవసరం దానికి. అదేవిధంగా వెంకటనగరం మరలా రిపేర్ చేసి మళ్ళా పట్టాలు ఎక్కించాలంటే 5 కోట్లు అవసరం. పుష్కరకి కొద్దిగా తక్కువ, ఒక 50-60 లక్షలు ఉంటే అది మొత్తం మీద 15 కోట్లు ఈ 3 లిఫ్ట్లకి అవసరం. ప్రతిపాదనలు సిద్ధం చేయమన్నా. ఇమీడియట్ రిలీఫ్ కోసం నిన్న కలెక్టర్ గారిని కలిసి ఒక 50 లక్షలు ఎక్కడి నుంచి అయినా ఇస్తే ముందు ఆ జంగిల్ ఏదైతే ఉందో ఆ జంగిల్ క్లియర్ చేసి ఎక్కడైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేసి అట్లీస్ట్ కొంత వాటర్ రిలీజ్ చేస్తారని అడిగాం. ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు. కాడా నుంచి కానీ కలెక్టర్ గారి దగ్గర అవైలబుల్ ఉన్న ఫండ్స్ కానీ తీసుకుని దాన్ని పెట్టాలి. ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేయడానికి నా వంతు ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను.